నిన్నటి వరకు తెలంగాణను వణికించిన వరుణుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ను బెంబేలెత్తిస్తున్నాడు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. వరద నీరు ఇళ్లలోకి వచ్చి చేరింది. వాగులు చెరువులు పొంగి పొర్లుతున్నాయి. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయట కాలు పెట్టాలంటే భయపడుతున్నారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. నర్సరావుపేటలో పలు కాలనీలు నీట మునగగా నాగార్జున వర్సిటీ సమీపంలోని కాలనీలోకి వాన నీరు చేరింది. అటు దాసరిపాలెం, ఆరోగ్యనగర్ జల దిగ్బంధంలో ఉండిపోయాయి. మరోవైపు రాజుపాలెం మండలంలో భారీ వర్షం పడుతోంది. దీంతో ఎద్దువాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సత్తెనపల్లి, పిడుగురాళ్ల మధ్య రాకపోకలకు అంతరాయం కలగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిషన్ మోటార్ మొత్తం తడిసిపోయినాయి. షెడ్లో భారీ వర్షాలకు వాగులు పొంగి పట్టాలపైకి నీరు చేరడంతో గుంటూరు జిల్లాలోని పలు రైళ్లు నిలిచిపోయాయి. మాచర్చ భీమవరం ప్యాసింజర్ రైలును రద్దు చేశారు. మరోవైపు సత్తుపల్లి మండలం ధూళిపాళ్ల రెడ్డిగూడెం మధ్య రైల్వే ట్రాక్ పై కూడా వర్షపు నీరు నిలవడంతో పల్నాడు ఎక్స్ప్రెస్, కృష్ణా ఎక్స్ప్రెస్ ట్రైన్లను అర్ధాంతరంగా ఆపేశారు. భారీ వర్షాలతో గుంటూరు జిల్లా అతలాకుతలమైంది. చిలకలూరిపేటలో కురుస్తున్న భారీ వర్షానికి వాగులు చెరువులు పొంగి పొర్లుతున్నాయి. నర్సరావుపేట వాగులో 4 గల్లంతయ్యారు. అందులో ఒక వ్యక్తి చెట్టెక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. గుంటూరులో భారీ వర్షం కురుస్తోంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు చోట్ల ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మణ్ అందిస్తారు. లక్ష్మణ్, చెప్పండి, గుంటూరులో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి? భారీ వర్షాల వల్ల రవాణా వ్యవస్థ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటోంది? థ్యాంక్ యూ భవ్య. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే చిలకలూరుపేట, నర్సరావుపేట, సత్తెనపల్లి, కప్పగంజి వాగు వరద ఉధృతి, భారీ వర్షాలకి వరద ఉధృతి అనేది పెరగటంతో అక్కడ జనజీవనం స్తంభించింది. అయితే కంపకంచి వాగు దాటుతుండగా 4 వ్యక్తులు గల్లంతయ్యారు. అందులో ఒక వ్యక్తి చెట్టును ఆసరాగా తీసుకొని అతని ప్రాణాలు కాపాడుకున్న పరిస్థితి. అలానే కప్పగంజి వాగు నర్సరావుపేట మీదకి ప్రవేశిస్తుంటుంది. నర్సరావుపేట ఏరియా వద్ద నర్సరావుపేట మండలం జొన్నలగడ్డ వద్ద బ్రిడ్జి ఆ వరద ఉధృతి కొట్టుకుపోవడంతో 18 కిలోమీటర్ల వరకు వాహన రాకపోకలు స్తంభించి అక్కడ ఉన్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఓవరాల్ గా సత్తెనపల్లిలో వచ్చేసి పొలాల్లో వెళ్లిన రైతులు అక్కడే ఆ వరద తాకిడికి అక్కడే నిలిచిపోయి సహాయ చర్యల కోసం అర్థనాదాలు చేస్తున్న పరిస్థితి. ఏపీ సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్లను ఆదేశించడంతో జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. వాళ్ళకి త్వరితగతిన సత్వర సేవలు, సహాయక చర్యలు అందిస్తున్నారు. పిడిగిరాల్లో చూసుకున్న పిడిగిరాల్లో రెడ్డిగూడెం వద్ద రైల్వే ట్రాక్ వరద నీటికి ఉప్పొంగడంతో అక్కడ రైళ్ల రాకపోకలు అనేవి గుంటూరు నుంచి సికింద్రాబాద్ వెళ్లే వాళ్ళు రైళ్లను కూడా రద్దు చేసి ట్రాకుల పైన నిలిపిన పరిస్థితులు. ఉదయం గత 2 రోజులు కురుస్తున్న వర్షాలకి ఉదయం నుంచి ఆర్టీసీలో డిపోలో ఉన్న బస్సులు కూడా ఆర్టీసీకి డిపోకి పరిమితమైన పరిస్థితి అయితే చూస్తున్నాం.
సహాయ చర్యలు అయితే ప్రస్తుతం కొనసాగుతూనే ఉన్నాయి. అన్ని శాఖల సమన్వయంతో జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే సహాయక చర్యలను అన్ని పరిశీలిస్తున్నారు. ఓవరాల్ గా ఇదే వరద గంటకు వరద వృద్ధి అనేది పెరుగుతూనే వస్తుంది తప్ప తగ్గటమే లేదు. అదే విధంగా బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడంతో నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదలడం మొదలైంది. రానున్న 2 రోజులు కూడా భారీ వర్షాలు నమోదవుతాయని చెప్పి వాతావరణ శాఖ కూడా హెచ్చరికలతో ఇక్కడ గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి. భవ్య, థ్యాంక్ యూ ఫర్ ద డీటెయిల్స్ లక్ష్మణ్.